ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విజయవాడలో ఉన్న మానస మెస్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ వెజిటేరియన్ మీల్స్, నాన్ వెజిటేరియన్ మీల్స్ అన్నీ కూడా ఉంటాయి. నార్మల్ మీల్స్ తినాలి అనుకుంటే మాత్రం ఇది ఒక డీసెంట్ ప్లేస్. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ లోపల ఏముంది, ఎలా ఉంది. ఈ మానస డీలక్స్ మెస్ ఎక్కడుందంటే తాడేపల్లిలో ఉన్న డీమార్ట్, అంటే ఫస్ట్ మనం తాడేపల్లికి ఎంటర్ అవ్వడానికి హైవే నుంచి పక్క దిగుతాం కదా, దాని దగ్గరలోనే మనకి డీమార్ట్ ఉంటుంది. దాని ఎదురుగా ఒక అండర్ పాస్ కూడా ఉంది. సో ఇదే అండర్ పాస్. ఈ అండర్ పాస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో, డీమార్ట్కి పక్కన అండర్ పాస్కి ఆపోజిట్లో ఒక కాంప్లెక్స్ అని బేకరీ అండ్ టిఫిన్ హోటల్స్ ఉన్నాయి. దాంట్లో ఇక్కడ మనకి మానస డీలక్స్ మెస్ ఉంది. సో ఇదే. ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది, కార్స్ అవి పెట్టుకోవడానికి, వెహికల్స్కి పార్కింగ్ స్పేస్ అది కూడా. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రమే. ఓన్లీ లంచే అవైలబుల్గా ఉంటుంది. సీనియర్ రెస్టారెంట్. ఈరోజు మనకి ఇక్కడ రెస్టారెంట్లో ఏమున్నాయి అనేది ఇక్కడ బోర్డు మీద రాసింది. వెజ్ మీల్స్ వీళ్ళ స్పెషల్. ఓకే, థ్యాంక్ యూ. మనం ఈరోజు వెజ్ మీల్స్ తిన్నాం. అంటే సేమియా కేసరా స్వీట్. ఓకే, చల్ 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 చల్. వెజిటేబుల్ పలావ్. ఓకే, ఆలూ కర్రీ. థ్యాంక్ యూ. ఏంటిది? బెండకాయ, వంకాయ కర్రీ. ఓకే, బెండకాయ చట్నీ, పప్పు. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ఈటింగ్. మైల్డ్ స్వీట్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా లేదు, మైల్డ్గా ఉంది. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిర్యానీ, అంటే ఇది వెజ్ బిర్యానీ. ఓకే, బేసిక్గా వెజ్ కదా, వెజ్ అయిన బట్టి మనకు కొంచెం యావరేజ్గానే ఉంటుంది ఫుడ్ కదా, నాట్ రియల్లీ సో, బట్ దిస్ అండ్ గుడ్. సో ఫస్ట్ మనం పప్పుతో స్టార్ట్ చేద్దాం. కర్ణాటకలో, తమిళనాడులో ఇలాంటి పప్పు ఉండదు. ఎస్పెషల్లీ మన విజయవాడలో అయితే పప్పు లేకపోతే ముద్ద దిగదు. కంపల్సరీ, ఇది మ్యాండేటరీ అనమాట. బేసిక్ ఇన్ ఎనీ లంచ్, ఎనీ మీల్స్, ఏ మీల్స్ అయినా కానీ, అలా ఎంత పెద్ద మీల్స్ పెట్టినా కానీ పప్పు లేకుండా మాత్రం మీల్స్ ఉండదు ఇక్కడ. సో కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఓకే, పప్పు ఈజ్ వెరీ గుడ్. పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పప్పు విత్ బెండకాయ ఫ్రై, కొంచెం నెయ్యి. ఆసమ్. పచ్చడి కలుపుకున్నాను. పచ్చడి ఎలా ఉంటుందో చూద్దాం. రోటి పచ్చడి ఇది. టేస్ట్ వాస్ గుడ్. బంగాళదుంప కర్రీ, ఇది కొంచెం మసాలా కర్రీ, నాకు యావరేజ్గా అనిపిస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ టేస్ట్ టు టేస్ట్ కూడా కదా. నాకైతే నేను జనరల్గా మసాలా అంటేనే కొంచెం అవాయిడ్ చేస్తాను. మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. రాగి ముద్ద ఉంది కదా, అది ఒక హాఫ్ ముద్ద తీసి చిన్నది కొంచెం రాగి ముద్ద, హాఫ్ చికెన్ కర్రీ. అనంతపూర్, బెంగళూరు సైడ్ అయితే రాగి ముద్ద పక్కా సూపర్ ఉంటుంది.
వీళ్ళు ఎలా రాగి ముద్ద చేస్తారు, అది ఎలా ఉందనే చూద్దాం. సో నేను రాగి ముద్ద చికెన్ కర్రీ చెప్పా, అది హాఫ్ రాగి ముద్ద చెప్పా. నేను కూడా తిన్నా కదా, వంకాయ కర్రీ కూడా బాగుంది. సో గన్ పౌడర్ పొడి, కంది పొడి, ఇది మనకి బెంగళూరులో గన్ పౌడర్ అని చేస్తారు. ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎగిరిపోతుంది. ఈ పొడి వేసుకొని గీ వేసి తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. బెంగళూరులో అసలు కొన్ని రెస్టారెంట్లు దీని పేరు మీద పెట్టారు తెలుసా మీరు, అంటే గన్ పౌడర్ రెస్టారెంట్ అని పెట్టారు. చికెన్ కర్రీ వచ్చింది, రాగి ముద్ద కోసం వెయిటింగ్. అక్కడ రాగి ముద్ద ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. నో ప్రాబ్లం, రాగి ముద్ద వస్తుంది. హాఫే పెట్టమ్మా, హాఫ్ పెట్టించాలి. సో చాలు. మనకి కర్ణాటక రాగి ముద్దకి ఆంధ్ర రాగి ముద్దకి డిఫరెన్స్ ఏంటంటే, కర్ణాటక రాగి ముద్ద ప్యూర్ రాగితో చేస్తారు, ఆంధ్ర రాగి ముద్దలో రైస్ మిక్సింగ్ ఉంటుంది. అనంతపూర్లో కూడా ఇలాగ ఉంటుంది. అనంతపూర్ చిత్తూరు సైడ్ ఎక్కడ రాగి ముద్ద ఉన్నా కానీ మీకు రాగి ముద్ద మిక్స్డ్ విత్ రైసే ఉంటుంది. సో మనకి ఇదే కొంచెం ఇంట్రెస్ట్. అవసరం బాగుంది, రియలీ చాలా బాగుంది. రాగి ముద్ద చికెన్ కర్రీ, ఇట్స్ ఎ నైస్ కాంబో. యూజువల్గా దీంట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే అది తిరిగిపోద్ది. రాగి ముద్ద, చికెన్ కర్రీ అండ్ ఘీ. వండర్ఫుల్. మీరు విజయవాడలో రాగి ముద్ద తినాలనుకుంటే ఐ రికమెండ్ ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. యూ డెఫినెట్లీ ఫీల్ సాటిస్ఫైడ్. మీకు కానీ రాగి ముద్ద అలవాటు ఉంటే, అలవాటు లేకపోయినా కానీ ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఇట్స్ రియల్లీ గుడ్. మనకి వరన్నందిని రాగి అన్నందిని అనంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ సమ్ డేస్ మా ఇంట్లో రాగి ముద్ద చేయమని రిక్వెస్ట్ చేస్తాం. అంటే చికెన్ కర్రీ రాగి ముద్ద చేయమని జస్ట్ చెప్తాం అన్నమాట. చికెన్ కర్రీ చేసినప్పుడు చాలాసార్లు మా ఇంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ బిర్యానీ ఆర్ వైట్ రైస్ అవి ప్రిఫర్ ఫర్ రాగి ముద్ద. నేను బయట రెస్టారెంట్లో రాగి ముద్దని లైక్ చేసేది కృతజ్ఞ రెస్టారెంట్లో. అసలు ఒక రకంగా చెప్పాలంటే నాకు రాగి ముద్ద అలవాటైన కూడా కృతజ్ఞలోనే. కృతజ్ఞకి వెళ్ళినప్పుడు ఇక్కడ రాగి ముద్ద నాటుకోడి పులుసు బాగుంటుంది అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. హైదరాబాద్లో ఉన్నాగా అక్కడ అలవాటైంది. ఆ తర్వాత బెంగళూరులో కూడా కంటిన్యూ చేసేవాడిని. కృతజ్ఞ రెస్టారెంట్కి వెళ్తే స్పెసిఫిక్గా కృతజ్ఞ రెస్టారెంట్కి రాగి ముద్ద తినడానికి వెళ్ళేవాడిని. బెంగళూరులో చాలా చోట్ల రాగి ముద్ద దొరుకుతుంది. కాకపోతే రాగి ముద్ద అంటే ఓన్లీ రాగి ముద్ద చేస్తారు, రైస్ మిక్సింగ్ ఉంటుంది. అది కొంచెం మనకు హార్డ్గా ఉంటుంది అనమాట. ఈ రైస్ మిక్స్ చేసినప్పుడు ఏంటంటే సాఫ్ట్నెస్ వస్తుంది. ఇక్కడ ఫుడ్ అంతా బాగుంది, బట్ రాగి ముద్ద స్టీల్ మై హార్ట్. నిజంగా చాలా బాగా చేస్తారు, చాలా సాఫ్ట్గా ఉంది. బేసికలీ మనకి కృతంగా ఇలాంటి రెస్టారెంట్లో తిన్న ఫీల్ ఉంది రాగి ముద్ద అయితే. చాలు చాలు చాలు. ఫుడ్లో ఎక్కడ కూడా ఫుడ్ కలర్స్ ఇలాంటివి యూజ్ చేయలేదు. అందుకనే ఇంట్లో చేసినట్టుగా ప్లెయిన్గా సోబర్గా తెలిసిపోతుంది. మనకి జనరల్గా కొన్ని రెస్టారెంట్స్ బాగా కలర్ఫుల్గా అద్భుతంగా ఉంటాయి, బట్ వాటిలో ఫుడ్ కలర్స్ వాడతారు. అది ఒకటి చాలా డేంజర్. మైల్గా ఉంది. రసం కూడా బాగుంది. కర్డ్ మాత్రం సాలిడ్గా థిక్గా ఉంది. బెంగళూరులో మనకి ఇలాంటి కర్డ్ దొరకదు. అందుకే ఆంధ్ర వచ్చినప్పుడల్లా నేను మిగతా ఫుడ్ ఎలా ఉన్నా పెరుగు తినడానికి చాలా ఇష్టపడతాను. యూజువల్గా నేను పల్లెటూరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఆంధ్ర వచ్చి పల్లెటూరు ఎప్పుడైనా ఎస్పెషల్లీ మా గ్రాండ్ పేరెంట్స్ హౌస్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు ఏం చేయమంటావు, చికెన్ మటన్ అది పెరుగుని ఒకటి రెండు సార్లు నేను చెప్పా కూడా, నాకు పెరుగు కావాలి. అది న్యాచురల్ పెరుగు, ఆ టేస్ట్. ఆవకాయ ఉంది, మనం ఆవకాయ ట్రై చేద్దాం.
పెరుగు ఆవకాయ జనరల్లీ అవసరం కాంబినేషన్. దీని గురించి స్పెషల్గా చెప్పకూడదు. This is one of the best place for having a proper Andhra meal in Vijayawada, Talekalli. In general, in కూడా క్రౌడెడ్గా రష్గా ఇదిగా ఉంటుంది. That's it about today. If you like my content, please like, share and comment to my videos. And ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం please subscribe to my channel. Thank you.